కడవరి బూర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ దినపు వాక్య భాగంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామను బట్టి లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రములైనా ఈ దినం వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచిన విధానం బట్టి నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాను. ఈ రోజున ప్రభావ నువ్వు ఇస్తున్నటువంటి కృపను బట్టి వాక్యంను ధ్యానించుకోవడానికి ప్రభావ మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నిలబడి నన్ను ప్రభావ తండ్రి నీ సిలువ చాటును మరుగుపరుచుకుని ఈ దినమున ప్రభావ తండ్రి నువ్వు ఏ రీతిగా మమ్మల్ని సిద్ధపరచాలని ఆశపడుతున్నావు తండ్రి, పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రేమపూర్వకంగా అడిగి వేడుకను పొందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ దినపు వాక్య ధ్యానం కోసం మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు చదువుకుందాము. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అంబరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయన్ను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకని లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మనవాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకునిరి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం కనుక పరిశీలించినట్లయితే యేసు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చి అనేకమైనటువంటి అద్భుత కార్యములు చేస్తూ శిష్యులను ఏర్పాటు చేసుకుని దేవుని యొక్క రాజ్య సువార్తను వ్యాపింప చేయడానికి అనేకమైన ప్రాంతములు తిరుగుతున్నటువంటి సందర్భంలో ఒకానొక సమయంలో సాయంకాల సమయంలో శిష్యులు ఏమన్నారు అంటే, మనం అద్దరికి వెళ్దామని చెప్పేసి గలిలయ సముద్ర మార్గం గుండా వారు ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డారు. యేసు ప్రభు వారే శిష్యులను ఏం చేశారు అంటే, ఆయనతో తీసుకువెళ్దామని చెప్పేసి ఆ ప్రయాణం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ వారి మార్గ మధ్యంలో ఉండగా పెద్ద తుఫాను రావడం ద్వారా ఏం జరిగిందంటే, నీళ్ళన్నీ కూడా వారు వెళ్తున్నటువంటి దోణిలోకి రావడము, వారి ప్రయాణము చాలా కష్టతరంగా ఉన్న సందర్భంలో మరి యేసు ప్రభు వారైతే మరి అమరంలోనికి వెళ్ళి ఆయన నిద్రిస్తూ ఉన్నటువంటి సందర్భంలో శిష్యులందరూ కూడా ఉన్న పరిస్థితిని బట్టి ఎంతో భయపడి ఎంతో మరి నిరాశలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. శిష్యులైతే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వస్తున్నటువంటి తుఫాన్ని బట్టి కూడా వాళ్ళు భయపడి మేము చచ్చిపోతామేమో అని చెప్పేసి పడుకున్నటువంటి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఈ మాట అంటున్నారు. ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాము. వాళ్ళు ఏమంటున్నారు అంటే, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రభువుని లేపేసి ఇలాగ అడుగుతూ ఉన్నారనమాట. ప్రభువా, నీకు మేము నశించిపోవచ్చున్నాము, ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది, మేమేం చేయాలో మాకు తెలియట్లేదు, నీకు చింత లేకుండా నువ్వైతే బాగా నిద్రిస్తున్నావన్న ఒక రీతిగా ఆయనతో కంప్లైంట్ చేస్తున్నారనమాట శిష్యులందరూ కూడా. అలా ఎప్పుడైతే వాళ్ళు ఆయన లేపి ఈ విధంగా మాట్లాడారో ఆయన ఏం చేశారు, నిశ్శబ్దమై ఊరుకొండమని సముద్రంతో చెప్పగా ఆయన గాలిని గద్దించారు, సముద్రాన్ని అణిచివేశారు. అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని, క్లిష్టకరమైన సందర్భాన్ని ఆయన మరి తన వాక్కు చేత అక్కడున్న పరిస్థితిని అంతటినీ కూడా నిమ్మలపరిచి శిష్యులతో ఆయన ఈ రీతిగా మాట్లాడుతున్నారు. ఏమని అంటే, అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేకయున్నారా అని చెప్పేసి వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ ప్రభు వారు వారిని ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని అంటే, మీకు ఇంకా నమ్మిక లేదా అనేటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే అసలు శిష్యుల్ని ఈ ప్రయాణ మార్గం గుండా రమ్మని తీసుకువెళ్ళడానికి ఇష్టపడింది ఎవరంటే యేసు ప్రభు వారే. యేసు ప్రభు వారే శిష్యులను ఏం చేశారు అంటే, ఈ మార్గం గుండా ఈ ప్రయాణం చేద్దాము, మన ఈ సముద్రం గుండా మనం ఇలా ప్రయాణం చేద్దామని చెప్పేసి అద్దరికి వెళ్దామని చెప్పేసి శిష్యుల్ని ఆయన తీసుకువెళ్ళారు. మరి ఆయనే తీసుకువెళ్ళారు కదా, మరి మార్గ మధ్యంలో ఏమన్నా జరిగితే మరి ఆయన చూసుకోరా? మార్గ మధ్యంలో ఏదైనా సమస్యలు వచ్చినట్లయితే ఆయన తీసుకువెళ్ళినటువంటి యేసయ్య మరి వదిలేస్తారనేటువంటి ఆ అవిశ్వాసము, ఆ యొక్క విశ్వాసం కానీ వారికి లేదనమాట. అవిశ్వాసం ద్వారా వాళ్ళు ఏం కలిగి ఉన్నారు అంటే, యేసయ్యని ఇంకా పూర్తిగా నమ్మలేదు గనక విశ్వాస స్థితిలో వీళ్ళు ఇంకా చిన్నపిల్లలుగా ఉండటం ద్వారా వాళ్ళు భయపడ్డారు. అయ్యో, మరి అప్పటి వరకు కూడా అనేకమైన అద్భుత కార్యములు చేశారే, శిష్యులందరూ కూడా ఆయన వెంబడించిన వారుగా ఉన్నారు. ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు అనేకమైన ఉన్నాయి అప్పటి వరకు కూడా.
మరి అవన్నిటిని బట్టి కూడా వీరికి విశ్వాసం ఉందా అంటే ఇక్కడ విశ్వాసం లేదనే మనం చెప్పుకోవాలి. చూడండి, మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన విశ్వాస మార్గంలో గుండా వెళ్తున్నప్పుడు అనుకోని సంఘటనలు లేకపోతే బాధాకరమైన సంఘటనలు మనకు వచ్చినప్పుడు బహుశా మనం కూడా శిష్యుల వల్ల ఉన్నామేమో, ప్రభువా మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా? మా జీవితంలో అనేకమైన సమస్యలు, నువ్వు మరి ఏం చేస్తూ ఉన్నావు, నువ్వు ఎందుకు సైలెంట్గా ఉంటావు అనేటువంటి మాటలు కూడా మనం మాట్లాడుతూ ఉన్నామేమో. ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని చెప్పేసి మనం శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు మన జీవితంలో అనుకోని సంఘటనలు, బాధాకరమైనటువంటి సంఘటనలు, శ్రమలు, ఇబ్బందులు కూడా ఒక విశ్వాస జీవితంలో ఎందుకు వస్తాయి? ప్రభువే కదా మనల్ని రక్షించింది, ప్రభువే కదా ఈ మార్గం గుండా వెళ్ళమన్నది. మరి ఈ మార్గంలో మనం అనుకోని సంఘటనల ద్వారా వెళ్తున్నప్పుడు, అనుకోని సమస్యల ద్వారా వెళ్తున్నప్పుడు మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి, మనల్ని ఎలాగో ఆయన సిద్ధపరచాలని ఆశపడుతూ ఉన్నారు, మన నుంచి ఏ ఆత్మీయ జీవితాన్ని ఆయన కోరుకుంటున్నారు అనేటువంటి విషయాలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. మనం చూసుకున్నట్లయితే శిష్యుల్లో చాలామంది మరి చేపలు పట్టేటువంటి వారు అనేకమైనటువంటి సందర్భాల్లో మళ్ళీ గలిలయ సముద్రం గుండా వెళ్ళి ఉండొచ్చు. వారికి చేపలు ఎలాగ పడతాయి, ఏ స్థలంలో పడతాయి, ఏ సందర్భాల్లో వాళ్ళు ప్రయాణం చేస్తే మరి ఈ తుఫాన్లు గుండా వెళ్లకుండా వస్తారో అనేకమైనటువంటి ఆ వాతావరణానికి సంబంధించినటువంటి విషయాలు కూడా వారికి తెలిసి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా యేసు ప్రభువుతో ఉన్న సమయంలో వారు విశ్వాసం కలిగి లేని వారిగా ఉన్నారు. వారు ఆ మాట అడగగానే, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అనగానే ఆయన అక్కడ ఉన్నటువంటి సమస్యను సాల్వ్ చేసి వారితో ఈ రీతిగా మాట్లాడుతున్నారు. మీరు ఇంకా నా మీద నమ్మిక ఉంచలేరా? నేనే కదా మిమ్మల్ని తీసుకెళ్ళాను, నేనే కదా మిమ్మల్ని ఈ మార్గం గుండా తీసుకువెళ్ళడానికి ఇష్టపడి నేనే కదా తీసుకొచ్చింది, నా మీద మీకు ఇంకా నమ్మిక లేదా, విశ్వాసం లేదనేటువంటి మాట ఆయన మాట్లాడుతున్నారు. ఈ రోజున మన జీవితంలో కూడా ఒకవేళ అవిశ్వాసం వస్తూ ఉందేమో, మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి ఒకవేళ అనుభవాలు అయినటువంటి ఉన్నా సరే మన జీవితంలో అనేకమైన సందర్భాల్లో మన అవిశ్వాసంతో ఉన్నామేమో, మనకున్నటువంటి సమస్యలను బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి కూడా దేవుని యందు పూర్తిగా విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నామేమో. ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. మన జీవితంలో అనుకోని సందర్భాలు, అనుకోని సంఘటనలు వచ్చినప్పుడు దేవుడు ఏ రీతిగా మనల్ని ఆత్మీయంగా సిద్ధపరచాలని ఆశపడుతూ ఉన్నారో, దేవుని యొక్క ఉద్దేశము, చిత్తమేంటో కొన్ని విషయంలో మనము వాక్యం ద్వారా తెలుసుకుందాం. వాక్యం చదువుదాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉంటకును నేను మిమ్మను ఏర్పరచుకుని నియమించితిని. చూడండి, దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడే మనల్ని నియమించుకున్నాడు, దేవుడే మనమట ఆయన మార్గం గుండా వెళ్తూ ఆయన చిత్తం నడుస్తూ కూడా ఫలించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడే మనల్ని పిలిచాడు, ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. అయితే ఆయన మనల్ని మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే మన జీవితంలో అనుకోని సందర్భాలు, అనుకోని సంఘటనలు వచ్చినప్పుడు దేవుడు ఏ రీతిగా వారిని విశ్వాసం పరీక్షిస్తూ ఉన్నాడో, ఏ రీతిగా శిష్యుల యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడో, ఈ రోజున మన జీవితంలో కూడా మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. దేవుడు మన యొక్క విశ్వాసాన్ని ఒకవేళ అది స్థిరమైనదా లేకపోతే స్థిరమైనది కాదనేటువంటి విషయాలు మనకి తెలియాలని చెప్పేసి దేవుడు ఈ రీతిగా మనం తీసుకువెళ్తూ ఉన్నాడు. మొట్టమొదటి విషయం, మన జీవితంలో అనుకోని సంఘటనలు, బాధాకరమైన సంఘటనలు, శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం గుర్తు చేసుకోవాలంటే మన విశ్వాసము పరీక్షింపబడుతూ ఉంది. ఆ విశ్వాసం పరీక్షించబడినప్పుడు మనం నానా విధమైన శోధనలో పడినప్పుడు మన విశ్వాసం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా మన జీవితంలో ఏం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు అంటే విశ్వాసాన్ని అభివృద్ధి పరచాలని చెప్పేసి మన విశ్వాసాన్ని పరీక్ష చేస్తూ ఉన్నాడు. శిష్యులు ఆ రీతిగానే వారి విశ్వాసంలో ఉన్నారా లేదా, దేవుని యందు మరి బలహీనంగా ఉన్నారా, బలంగా ఉన్నారనేటువంటి విషయాలు వాళ్ళకి తెలియాలని చెప్పేసి దేవుడు ఈ రీతిగా వారిని ప్రయాణ మార్గం గుండా తీసుకుని వెళ్ళారు. అయితే యోహాను సువార్తలో మనం చదివినట్లు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఏర్పాటు చేసుకున్న వ్యక్తి మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఒకవేళ మనము హృదయం కఠినం చేసుకుని ఆయన మార్గం గుండా వెళ్ళకూడదని నిర్ణయించుకున్నట్లయితే మరి దేవుడు మనకి స్వతంత్రత ఇచ్చాడు కాబట్టి విడిచిపెడతాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా స్వతహాగా ఆయన మనం చేయి విడిచేటువంటి దేవుడైతే కాదు. మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో అనుకోని సంఘటనలు, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి మన జీవితంలో వచ్చినప్పుడు మనల్ని భయపడుతూ ఉంటాయి, అవి బాధిస్తూ ఉంటాయి.
అయితే ఆ భయంకరమైనటువంటి స్థితిలో, అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనం ఏం చూసుకోవాలంటే, మనము నమ్మదగిన వారము కానప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటారు. మన జీవితంలో అనేకమైన సందర్భాల్లో పొరపాట్లు చేసి, తప్పులు చేసి, పాపములు చేసి మనం ఆయన బాధించినప్పుడు ఆయన కృపను మనకి ఇవ్వడానికి ఆయన చూస్తారు. కానీ మనం ఏ రీతిగా కూడా ఒకవేళ నమ్మదగిన వారముగా ఉండనప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడుగా దేవుడు ఉంటారు. మన జీవితంలో ఈ శ్రమల మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే, మన క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. దేవుడు మన క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మన విశ్వాసాన్ని కూడా స్థిరపరచాలని చెప్పేసి ఆశపడుతూ ఉంటాడు. ఈ రోజున ఏ శ్రమల మార్గం గుండా మనం వెళ్తున్నప్పటికీ ఒకవేళ అవిశ్వాసం వచ్చేసి అయ్యో ఎందుకు ఇలా జరుగుతుంది అనుకున్నట్లయితే, దేవుడు రోజు మనతోనే మాట్లాడుతూ ఉన్నారు. మన విశ్వాసాన్ని ఆయన పరీక్షింపజేస్తూ ఉన్నారు. మన విశ్వాసాన్ని స్థిరపరచాలని చెప్పేసి ఆయన ఆశపడుతూ ఉన్నారు. మరి యాకోబు రాసిన పత్రికలో ఉన్నట్లు మనం నానా విధమైన శోధనలో పడినప్పుడట మహా ఆనందం అని చెప్పేసి, మహదానందం అని చెప్పేసి మీరు ఎంచుకోండి అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మొట్టమొదటి విషయం మనం ఏం గమనించాలంటే, మన జీవితంలో అనుకోని సంఘటనలు, బాధాకరమైన సంఘటనలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని చేయి పెట్టే దేవుడు కాదు, కానీ మన విశ్వాసాన్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఆయనతో సహవాసం చేసి ఆయనతో కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎంతో మంచి ఉన్నతమైన సహవాసంలోనికి వెళ్ళటానికి దేవుడి శ్రమల్ని ఒక టూల్గా వాడుకుంటున్నారనేటువంటి విషయం మనము గమనించాలి. ఇది మొట్టమొదటి విషయము. దేవుడు మన జీవితంలో విశ్వాసాన్ని మరి పరీక్ష చేస్తూ ఉన్నారు. రెండవది మనం ఏం గమనించాలి అంటే, మన బలహీనతల్ని మనకి తెలియపరచడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనం ఒకసారి గమనించినట్లయితే, మన జీవితంలో శ్రమల మార్గం గుండా వెళ్తున్నప్పుడు మనము ఎటువంటి వారమో, మన బలహీనతలు ఏంటో, మనం ఏ రీతిలో తప్పిపోతామో అది మనకి తెలియపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. ఒక గొప్ప దైవజనుడు చార్లెస్ స్పర్జన్ గారు ఈ రీతిగా అంటూ ఉంటారు వీటి గురించి: ట్రయల్స్ టీచర్స్ వాట్ వీఆర్, దే డిగ్ అప్ ద సాయిల్ అండ్ లెట్ us see వాట్ వీఆర్ మేడ్ ఆఫ్. దానికి అర్థం ఏంటంటే, మనము ఎటువంటి వ్యక్తులమో మనకి బోధించడానికి ఈ శ్రమలు అనేటువంటివి ఉపయోగపడుతూ ఉంటాయి. మనం నిజంగా మన జీవితంలో గర్వం ఉందా, లేకపోతే మన జీవితంలో ఏమేమి చెడు లక్షణములు ఉన్నాయి, నిజంగా మనం మంచివారమా అనేటువంటి విషయాలు ఈ శోధనల గుండా, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు మనం ఇటువంటి వ్యక్తులమో మనకి కనపడుతూ ఉంటాయి. ఒకవేళ మనకి అన్నీ బాగా ఉన్నప్పుడు మనం పరీక్ష చేసుకోం, కానీ ఏదైనా ఒక సమస్య కానీ, ఏదైనా ఒక శ్రమ కానీ మనం వెళ్తున్నప్పుడు దాంట్లో మన బలహీనతలు ఏంటో, మన బలములు ఏంటో చాలా చక్కగా మనకు అర్థమవుతాయి. కాబట్టి మన బలహీనతలు, దేవునితో ఎక్కడ మనము బలహీనంగా ఉన్నామో అనేటువంటి విషయాలు మనకి తెలియపరుస్తూ ఉంటాయి. ఒకటి మనం గమనించినట్లయితే, చాలామంది విశ్వాస జీవితంలో ఎదగపోవడానికి కారణం ఏంటంటే, వారిలో ఉన్నటువంటి బలహీనతలు వాళ్ళు ఒప్పుకోరు, దేవుని సన్నిధిలో వాటి గురించి మొరపెట్టరు. కానీ దేవుడు శ్రమలని ఎలో చేసి విశ్వాస జీవితంలో మరి మనం ఎదగాలని చెప్పేసి మన బలహీనతలు ఏంటో మనకు తెలియపరిచినప్పుడు, మనం గనక పశ్చాత్తాపడినట్లయితే, వాటి ఎడల మనం పశ్చాత్తాపడి, ప్రభువా ఈ విషయంలో నేను బలహీనంగా ఉన్నాను, నన్ను బలపరిచి నేను పశ్చాత్తాపడినట్లయితే వాటి ఎడల జయాన్ని దేవుడు మనకు దయచేస్తారు. అంతేగాని కఠిన మనసుతో గనక మనం వ్యవహరించినట్లయితే, గర్వపు హృదయంతో మనం ఉన్నట్లయితే మనం ఆత్మీయంగా బలపడం. కాబట్టి ఈ రోజున మనము ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, మరి శిష్యులతో ఏ రీతిగా దేవుడు వారి బలహీనతను వారికి బయలుపరిచారో, వారి బలహీనతను గురించి ఆయన మాట్లాడి ఉన్నారో, ఈ రోజున మనం కూడా అనుకోని సంఘటనల ద్వారా, బాధాకరమైన సంఘటనల ద్వారా వెళ్తున్నప్పుడు మనం గమనించుకోవాలి. ఏ విషయంలో ప్రభువా నేను తప్పొచ్చున్నాను, ఏ విషయంలో ఇంకా బలపరచబడాలి, నేను ఏ విషయంలో ఇంకా స్థిరం కలిగి ఉండాలని చెప్పేసి మనం దేవుణ్ణి అడగాలి. ఆ రీతిగా మనం దేవుని కనుక అడిగినట్లయితే శ్రమలు మనకి మేలు చేస్తాయి, కానీ కీడు ఏమాత్రం కూడా చేయవు. దేవుడు మనకి మన జీవితంలో ఏం జరిగినా సరే వాటిని ఒక మంచి పర్పస్ కోసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా, లేకపోతే నిరాశలోని, నిస్పృహలోనే మనం ఇంకా మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా నాశనం వైపు నడిపించుకుంటున్నాం అనేటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రెండో మాట ఏంటంటే, మన జీవితంలో మరి ఏ విషయంలో, విశ్వాస జీవితంలో ఏ విషయంలో మనం బలహీనంగా ఉన్నామో ఆ విషయంలన్నీ మనకి తెలియపరచడానికి దేవుడు ఇష్టపడతారు. వాటిని తెలియపరిచి వాటి ఎడల జయం మనం పొందుకోవాలని ఆశపడుతున్నారు. ఈ రోజున వాక్యం ఉంటున్నటువంటి మీలో దేవుడు అనేకమైన విషయంలో మీరు బలహీనంగా ఉన్నారని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. వాటిని సరిచేసుకోవడానికి మీకు ఇష్టం కలిగి ఉన్నారా? ఒకవేళ అలా ఇష్టం కలిగి ఉన్నట్లయితే ఏ క్షణంలో దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి వాక్యం ద్వారా కానీ, హృదయంలో కానీ ఆ ప్రేరేపణ ఇచ్చినప్పుడు వాటి ఎడల ప్రార్థన చేసి మనం వాటి ఎడల జయాన్ని పొందుకోవాలి.
ఇది రెండో విషయము. మూడో విషయం మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని ఎదిగింప చేయడానికి ఈ శ్రమలు అనేటువంటివి ఉపయోగపడతాయి. ఆత్మీయ జీవితంలో ఆయనతో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని చెప్పేసి ఆయన ఈ శ్రమల్ని ఏం చేస్తారంటే మనకు ఒక సాధనాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. మనం చూసుకున్నట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనం చదువుకుందాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మరి మనకి శ్రమల మార్గం గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటారు. అవును, మనము వెళ్ళినటువంటి శ్రమలు ఆయన కూడా వెళ్ళి ఉన్నారు. మనకున్నటువంటి శోధనలు ఆయన కూడా వచ్చి ఉన్నాయి. అయితే ఆ శోధనను శ్రమను కూడా ఆయన జయించి ఉన్నారు. ఆయన జయించి మనకు జయ జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఎప్పుడు కూడా సహాయం చేయడానికి మనకి ఎప్పుడు కూడా దగ్గర ఉంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో బలం పొందుకోవడానికి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క సహాయం కొరకు కృప కొరకు మనం కనిపెట్టాలి. మరి మూడో విషయం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అనుకోని సంఘటనలు మనకు జరిగినప్పుడు, బాధాకరమైన సంఘటనలు జరిగినప్పుడు, శ్రమలు మనకు వస్తున్నప్పుడు ఆ యొక్క శ్రమలలో దేవుడట ఆయన సహవాసాన్ని సన్నిధిని కూడా మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. మనం చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి సందర్భాలలో దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నారు. ఆయన స్వరం వినలేని స్థితిలో మనం ఉన్నామేమో కానీ దేవుడు ఎప్పుడూ కూడా తన యొక్క పిల్లలకి దగ్గరగా ఉండడానికి ఇష్టపడేవాడే. ఒక తండ్రి ఏ రీతిగా తన చిన్నపిల్లల్ని మరి వారు అప్పుడే పుట్టిన వారని చెప్పేసి చిన్నపిల్లలని చెప్పేసి తల్లిదండ్రులు ఏ రీతిగా ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారో ఆ రీతిగా మన కొరకు కేర్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో ఒకవేళ బలహీనంగా ఉంటే, ఒకవేళ చిన్నపిల్లలుగా ఉన్నట్లయితే దేవుడు ఎంతో కేర్ తీసుకుంటారు ఇనిషియల్గా. ఎందుకంటే ఆ యొక్క స్థితిలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసం ఎక్కువ ఉన్నట్లయితే మనం బలపడతామని చెప్పేసి దేవుడు ఎప్పుడు కూడా మన ఇలా కేర్ తీసుకుంటూ ఉంటారు. మన జీవితంలో పనికిరాని తీగలను తీసివేయడానికి శ్రమలను ఒక సాధనములుగా ఉంచుతారు. పనికిరాని తీగలను తీసివేసి ఏం చేస్తారంటే మనం బహు ఎక్కువగా ఫలించాలని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉంటారు. యోహాను రాసినటువంటి సువార్తలో కూడా ఈ రీతిగా మనం చూడొచ్చు. 15వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే, నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించి ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. చూడండి, ఫలిస్తూ ఉన్నాం, అయితే మరింతగా ఫలించాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. ఆశపడి మనలోని పనికిరాని తీగలను తీసివేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజున ప్రియ సహోదరుడా, మన జీవితంలో ఇంకా పనికిరాని తీగలను దేవుడు తీసివేస్తున్నప్పుడు బాధ కలిగించవచ్చు, శ్రమగా మనం ఫీల్ అవ్వచ్చు, కానీ అది మనకి మేలు చేస్తాయి. ఆ యొక్క శ్రమల్లో, ఆ యొక్క స్థితిలో గనక మనం దేవుణ్ణి గనక అంటిపెట్టుకుని ఉన్నట్లయితే మనకి దేవుడు అద్భుతంగా మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధిపరిచి అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈలోపు గనక మన హృదయాన్ని కఠినం చేసుకుని కానీ దేవునికి వేరైనట్లయితే మన ఆత్మీయ జీవితంలో మనం మేలు చూసుకోలేం, మన ఆత్మీయ జీవితము ఎదిగింపబడదు. కాబట్టి ఈ రోజున 3 విషయములు ఇప్పటివరకు మనం జ్ఞానం చేసాం. అవి ఏమిటంటే, అనుకోని సంఘటనలు, బాధాకరమైన సంఘటనలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు మొట్టమొదటిగా మనం ఏమి విశ్వసించాలి అంటే మన విశ్వాసం పరీక్షించబడుతుంది. మన విశ్వాసాన్ని దేవుడు కొలిమిలో పెట్టి ఏం చేస్తారంటే వాటిలోని పనికిరాని వాటన్నిటిని తీసివేసి విశ్వాసాన్ని బలపరుస్తారు. రెండో విషయం మనం ఏం గమనించాలి అంటే, మన జీవితంలో బలహీనతలు, మన యొక్క విశ్వాస జీవితంలో ఏ విషయంలో బలహీనంగా ఉన్నామో వాటిని మనకి తెలియపరిచి వాటి ఎలా జయ జీవితాన్ని దేవుడు ఇవ్వాలని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు. అలాగే మూడో విషయం ఏంటంటే, దేవుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కువగా మనం ఎదగాలని చెప్పేసి శ్రమలను ఒక సాధనంగా మనకి వాడుకుంటారు. మనం చూసుకున్నట్లయితే బాధ మరియు వేదన కనుక అటువంటి స్థితిలో వచ్చినట్లయితే అవి ఏం చేస్తాయి, దేవుని యొక్క చిత్తాన్ని మనకి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ బాధ, నిరాశ కూడా చేస్తాయి. అలా కాకుండా మనము దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు నా జీవితంలో ఏది ఎలా చేసినా సరే అది నా మేలుకు అనుకున్నట్లయితే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పటి వరకు కూడా శ్రమల వల్ల, ఇబ్బందుల వల్ల కూడా మనకు విశ్వాసం బలపరచబడుతూ ఉందా, లేకపోతే మన బలహీనతల వల్ల మనం జయం పొందుకుంటూ ఉన్నామా, ఆయన సహవాసాన్ని ఎక్కువ పొందుకోవడానికి ఆశపడుతూ ఉన్నామా, లేకపోతే వాటి నుండి ఇంకా వెనక్కి వెళ్ళిపోయి దేవుని యందలి అవిశ్వాసం వచ్చిందో, ఒకసారి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుని మనం దేవుని యొక్క మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడదాం.
4వ మాట మనం ధ్యానించుకుందాము. యోబు రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యోబు జీవితంలో దేవుడు ఎలా చేసినటువంటి శ్రమలు వల్ల యోబు ఏం చేస్తూ ఉన్నారు అంటే, అక్కడ ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నారు. మరి దేవుడే సైతాను ఎదుట యోబు గురించి సాక్ష్యం చెప్తారు. యోబు ఎంతో భక్తిపరుడని, యథార్థపరుడని అనేకమైన విషయములు సైతానుతో చెప్పినప్పుడు ఛాలెంజింగ్గా చెప్తారు. మరి యోబు జీవితంలో శ్రమలు ఎందుకు వచ్చినాయి అంటే, ఆయన చేసినటువంటి పాపాన్ని బట్టి కాదు, కానీ దేవుని మహిమ కొరకు ఇవి వచ్చినాయి అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాము. అయితే ఈ యోబుకు జరిగినటువంటి శ్రమల కాలం అంతలో కూడా యోబుకి ఏమాత్రం తెలియదు శ్రమలు యోబుకి ఎందుకు వచ్చినాయో. ఈ రోజున మనము ఒకవేళ శ్రమలు మన జీవితంలో ఎందుకు వచ్చినాయని చెప్పేసి దేవుని అడుగుతూ ఉన్నామేమో, సమాధానము దేవుడు ఇవ్వట్లేదని చెప్పేసి ఆయన మీద విసుక్కుంటూ ఉన్నామేమో. ఇక్కడ యోబు జీవితంలో మనం చూసినట్లయితే యోబు ఏ రీతిగా తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో శ్రమల ద్వారా ఇంకా ఒక ఉన్నతమైన మెట్టుకు వెళ్ళగలిగాడో, ఆ రీతిగా దేవుడు మనం సిద్ధపరచడానికి మన జీవితంలో అనుకున్నటువంటి శ్రమలని దేవుడు ఎలా చేస్తూ ఉన్నారు. మన జీవితంలో మరి యోబు ఏ రీతిగా స్తుతి కలిగి ఆయనను స్తుతించారో, శ్రమ వచ్చినప్పుడు కూడా దేవుని స్తుతించగలిగారు. మన జీవితంలో కూడా ఆయన స్తుతించాలని చెప్పేసి, దేవుని ఎల్లకాలము కూడా స్తుతి కలగ చేయాలని చెప్పేసి, మన జీవితంలో ఆ యొక్క ఉన్నతమైన అనుభవం కలగాలని చెప్పేసి శ్రమలు మన జీవితంలో ఎలా చేయబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మనం ఆయన స్తుతించే వారముగా ఉన్నాం. ఆ శ్రమల్లో కూడా కేవలం సంతోషంలో మాత్రమే కాదు, కానీ మన జీవితంలో బాధాకరమైన సమయంలో కూడా దేవుడు నమ్మదగిన వాడని చెప్పేసి ఆయన స్తుతించగలగాలని చెప్పేసి మన జీవితంలో దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే యోబు రాసినటువంటి గ్రంథంలో 23వ అధ్యాయము 10వ వచనం చూసుకున్నట్లయితే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడుతును. చూడండి, మన జీవితంలో శ్రమల కొలిమిలో మనం ఉంటున్నప్పుడు మనం సువర్ణముగా మార్చబడతామని చెప్పేసి కూడా యోబు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. 5వ మాట మనం చూసుకున్నట్లయితే, యోసేపు జీవితాన్ని బట్టి కూడా మనం చూసుకున్నట్లయితే మన సమస్యల్ని దేవుడు ఒక మంచి పర్పస్ కోసము వాడుకుంటారు. మన జీవితంలో ఉన్నటువంటి శ్రమల్ని అవి మేలుగా మారుస్తారు, కీడను కూడా దేవుడు మేలుగా మారుస్తారు. యోసేపు జీవితంలో మనం చూసుకున్నట్లయితే బానిసగా ఉంటున్నప్పటికీ కూడా దేవుడు ఆయనకు తోడై ఉన్నారు. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా యోసేపునకు తోడైయుండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తు ఇంట నుండెను. అలాగే 39వ అధ్యాయము 21వ వచనం చూసుకున్నట్లయితే, అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి ఆయన యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతి కటాక్షం కలిగినట్లు చేసెను. యోసేపు జీవితంలో సొంత వారి వల్ల శ్రమలు వచ్చినప్పుడు, బానిసగా అమ్మబడినప్పుడు, అనేకమైన సంవత్సరంలో బానిసగా ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడు తోడై ఉన్నారు. అయితే భూలోకమంతటికి వచ్చేటువంటి ఆ యొక్క కరువు నిమిత్తమై దేవుడు యోసేపును ఈ శ్రమల మార్గం గుండా వెళ్ళజేసి ఆ యొక్క ఆ కరువు నుండి అనేకమైన ప్రజలను రక్షించడానికి, తన సొంత ఇంటి వారిని కూడా రక్షించడానికి దేవుడు యోసేపును ఒక సాధనముగా వాడుకున్నారు. ఈ రోజున 5 విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం. మన జీవితంలో అనుకోని సంఘటనలు కలిగినప్పుడు, అనుకున్నటువంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు మన జీవితంలో దేవుడు మేలైన వాటిని ఉద్దేశిస్తున్నాడని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా మన జీవితంలో దేవుడు మన విశ్వాసాన్ని పరీక్ష చేస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసం స్థిరపరచబడాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాడు. అలాగే 2వ మాట, మన బలహీనతలన్నింటినీ కూడా మనకి తెలియపరిచి వాటి ఎలా జయ జీవితం మనం పొందుకోవాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాడు. 3వది ఏంటంటే, ఆ యొక్క శ్రమల మార్గం గుండా మనం వెళ్తున్నప్పుడు దేవునితో అన్యోన్య సహవాసం, ఎక్కువ సహవాసం కలిగి ఉండటానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. 4వది ఏంటంటే, మనకి స్తుతి వస్త్రాన్ని, బాధభరితమైన ఆత్మకు స్తుతి వస్త్రాన్ని దేవుడు ఇస్తాడన్న రీతిగా మన జీవితంలో కూడా ఎల్లప్పుడూ కూడా ఆయన యందు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా సరే స్తుతి కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాగే 5వదిగా, మన జీవితంలో జరిగే ప్రతి శ్రమలకి కూడా దేవునికి ఒక ఉన్నతమైనటువంటి పర్పస్ ఉంటుంది. ఈ రోజున మన జీవితంలో శ్రమలు వచ్చాయని చెప్పేసి దేవుడు మనల్ని విడిచిపెట్టినట్టు కాదు. కాబట్టి ఈ రోజున ఒకవేళ ఆయన ఎడల ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నామని చెప్పేసి ఒకవేళ బాధ కలిగినట్లయితే ప్రభువుని విశ్వసిద్దాం. ప్రభువుని ఆయన నామందు విశ్వాసించి, ప్రభువా ఇప్పటి వరకు నేను ఎదగలేకపోతున్నానేమో, నా యొక్క శ్రమల వల్ల, నా యొక్క ఇబ్బందుల వల్ల, నాకున్నటువంటి కుటుంబ సమస్యలు ఏ రీతిగా శ్రమలు వచ్చినప్పటికీ నా ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలేకపోతున్నాను, ఎదిగింప చేయడానికి మీరు నాకు సహాయం దయచేయండి అని చెప్పేసి సిద్ధపడిన వారు ప్రార్థన చేసుకోవడానికి మనం కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని ప్రభు అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి,
నీ గణనీయమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ తండ్రి మీరే మా అందరితో కూడా మాట్లాడిన విధానం బట్టి వందనములు. వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరి హృదయంలో అయితే నా ప్రభావ ఆధ్యాత్మిక జీవితంలో శ్రమల వల్ల ప్రభావ నేను ఎదగలేకపోతున్నాను, శ్రమల వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను, విసుగుదల నాకు వచ్చేస్తుందని చెప్పేసి బాధలో వేదనలో ఉన్నారు ప్రభావ తండ్రి. సైతాన్ని ఏ రీతిగా వారిని ప్రేరేపిస్తూ ఆత్మీయందు ప్రభావ ఎదిగింపలేకుండా ప్రభావ తండ్రి వారిని ప్రభావ వెనక్కి లాగి వేస్తున్నాడు. సహాయం దయచేయండి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభావ నీ చేతిలో పెట్టుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి అయినా శ్రమల్లో మమ్మల్ని ప్రభావ ఇంకా ఆధ్యాత్మికంగా ఎదిగి ప్రభావ నీ కొరకు ఫలించే సాధనములుగా ఉంచమని ప్రభావ తండ్రి. మీరే వాక్యం ద్వారా మా హృదయంలో ప్రభావ బలమైనటువంటి కార్యములు మీరు చేయమని, మా జీవితంలో బలమైన కార్యములు చేసి తద్వారా నీ నామానికి మహిమగంతా మీరే ప్రభావంలో మీరే ప్రభావ పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రేమపూర్వకంగా అడిగి వేడుకను పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి కడవరి బుర్ర అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందనములు తెలియజేసుకుని మీ అందరికీ మరణాత.